హాయ్ గ్రూప్స్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్. సో మనకి రాబోయే పోటీ పరీక్షల్లో గ్రూప్ 1 గ్రూప్ 2లో రీజనల్ అంశాలు అని చెప్పేసి మనకి కరెంట్ అఫైర్స్ భాగంలో ఉందండి. సో దీంట్లో భాగంగా మనం చూసినట్లయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కళ్యాణమస్తు అండ్ షాదీ తోఫా కార్యక్రమానికి సంబంధించినటువంటి ఏవైతే అమౌంట్ ఉంటుందో అది లబ్ధిదారులకి వాళ్ళ ఖాతాలోకి జమ చేయడం జరిగిందండి. సో ఈ యొక్క కార్యక్రమం అంటే ఈ యొక్క స్కీమ్ మీద గతంలో కూడా ఎగ్జామ్లు అడగడం జరిగిందండి. 2018వ సంవత్సరంలో కూడా గ్రూప్ 2 నోటిఫికేషన్లో దీని గురించి బిట్ అడగడం జరిగింది. గతంలో దీనికి ఏదైతే మనకి చంద్రన్న పెళ్లి కానుక అని చెప్పేసి పేరుతో ఉండేదండి. ఆఫ్టర్ దట్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత దానికి వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది. సో మరి దీనికి సంబంధించి ఈ స్కీమ్ని ఎప్పుడు లాంచ్ చేశారు అంటే బెనిఫిషరీగా లబ్ధి పొందాలి అంటే ఏ పోర్టల్లో వివరాలను నమోదు చేసుకోవాలి, సో దీంట్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ ఏమైనా ఉందా, అదేవిధంగా అసలు దీనికి అర్హతలు ఏంటి, అదేవిధంగా అసలు ఏ క్యాస్ట్ వారికి ఎంతెంత అమౌంట్ ఇస్తారు, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనం చూసినట్లయితే ఈ యొక్క వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫాకి సంబంధించి ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు వైఎస్ గవర్నమెంట్ ప్రభుత్వం అంటే అక్టోబర్ 1, 2022 దీన్ని ప్రారంభించడం జరిగిందండి. సో ప్రతి 3 నెలలకు ఒకసారి గాను ఎవరైతే వధూవరులు ఉంటారో వాళ్ళకి అకౌంట్లో అమౌంట్ అనేది క్రెడిట్ చేస్తూ ఉంటారు. సో మనకి అక్టోబర్ 1, 2022 నుంచి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అండి. సో ఈ 3 నెలలకు సంబంధించి మనకి డిసెంబర్ 2022 ఇదొక దఫాగా. సో ఇప్పుడు ఈ రోజు వచ్చేసరికి మనకి జూలై అండి. మనకి జూలై కాడి నుంచి అండ్ సెప్టెంబర్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ 3 నెలలకు సంబంధించినటువంటి అమౌంట్ అనేది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వధూవరులకు సంబంధించినటువంటి బెనిఫిషరీస్ అని చెప్పేసి అంటారండి, వాళ్ళ అకౌంట్లో జమ చేయడం జరిగింది. సో అయితే మొత్తం ఎంత జమ చేశారు సార్ అంటే మొత్తం అమౌంట్ అండ్ మొత్తం వాళ్ళ యొక్క సంఖ్య చూసినట్లయితే 10,511 మంది బెనిఫిట్ పొందారండి. సో మొత్తం దీనికి గాను ఈ 10,511 మందికి గాను 81.64 కోట్ల రూపాయలను జమ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇదండి, దీనికి సంబంధించి బేసిక్గా ఎప్పుడు లాంచ్ చేశారు, అదేవిధంగా ఈరోజు ఎంతమంది బెనిఫిట్ పొందుతున్నారు అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమంది లబ్ధిదారులకు వాళ్ళ అకౌంట్లో అమౌంట్ వేశారు అన్నది ఇంపార్టెంట్. సో దీంట్లో భాగంగా మరి దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటో మనం చూసినట్లయితే ఈ యొక్క వైఎస్ఆర్ కళ్యాణమస్తు కానివ్వండి, వైఎస్ఆర్ షాదీ తోఫాకు సంబంధించి కానివ్వండి, వధువు వరులు అంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరు కూడా 10th క్లాస్ పాస్ అవ్వాలనే నిబంధన ఉందండి. బాగా గుర్తుంచుకోండి. ఖచ్చితంగా ఇద్దరు కూడా 10th క్లాస్ పాస్ అవ్వాల్సిందే. అంటే ఒకళ్ళు పాస్ అయ్యి ఒకళ్ళు ఫెయిల్ అయ్యారనుకోండి వస్తుందా? నో, దెర్ ఈజ్ నో ఎలిజిబుల్. ఖచ్చితంగా ఇద్దరు కూడా 10th క్లాస్ ఖచ్చితంగా పాస్ అవ్వాల్సిందే. అది ఫస్ట్ క్లాసా సెకండ్ క్లాసా అవసరం లేదండి. 10వ తరగతి పాస్ అయ్యి ఉండాలి. అదేవిధంగా మనకి పెళ్లి కూతురికి 18 సంవత్సరాలు ఉండాలి, పెళ్లి కొడుకుకి 21 సంవత్సరాలు ఉండాలి. ఇంతకాడికి తక్కువగా ఉన్నట్లయితే నాట్ ఎలిజిబుల్. అవి బాల్య వివాహాల కిందకు వస్తాయి, శిక్ష కూడా విధిస్తారండి. అందువల్ల ఖచ్చితంగా అమ్మాయికి 18 ఏళ్ళు ఉండాలి, అబ్బాయికి 21 సంవత్సరాలు ఉండాలి అనే నిబంధన కూడా ఉంది. మెయిన్గా ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి సార్ అంటే ప్రధానంగా బాల్య వివాహాలను అడ్డుకట్టవేయటం అండ్ ఎడ్యుకేషన్ని ప్రోత్సహించడం, అంటే ఎంపవర్మెంట్ సాధించడం అనమాట. అంటే ప్రతి ఒక్క ఏదైతే మనకి మేల్ కానీ ఫిమేల్ కానివ్వండి వాళ్ళని గ్రాడ్యుయేట్ వరకు చదివించే విధంగా అంటే విద్యావంతులు చేయటం ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం, గుర్తుంచుకోండి. ఆర్థికంగా ఆదుకోవటం కూడా దీని యొక్క ముఖ్య ఉద్దేశం. దీంట్లో భాగంగానే ఏదైతే మనకి 10th క్లాస్ వరకు పాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ వరకు చదివించేందుకు కూడా అమ్మఒడి సహాయం అందిస్తూ ఉండాలని చెప్పేసి అంటున్నారు. అంటే చాలామంది మ్యారేజ్ అయిన తర్వాత కూడా చదువుకుంటారండి. మన వాళ్ళకి ఫినాన్షియల్గా కూడా అమ్మఒడి ఉపయోగపడుతుందని చెప్పేసి గవర్నమెంట్ చెప్తుంది. ఆ తర్వాత పై చదువులకి ఏదైతే మన జగనన్న విద్యా దీవెన కానివ్వండి ఇలాంటి స్కీమ్స్ ఉన్నాయని చెప్పేసి గవర్నమెంట్ చెప్తా ఉంది. ఇదొకటి. అదేవిధంగా మరి దీనికి సంబంధించి ఒక్కొక్క అమౌంట్కి సంబంధించి అంటే ఏదైతే ఒక్కొక్క క్యాస్ట్కి ఎంత ఇస్తారో ఒకసారి చూద్దాం. మనకి దీనికి సంబంధించి చూసినట్లయితే ఒక్కొక్క క్యాస్ట్కి చూసినట్లయితే ఎస్టీకి సంబంధించి ₹1,00,000 ఇస్తారండి. ఎస్టీ కులాంతర వివాహం అంటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నట్లయితే ₹1,20,000 ఇస్తారు. అదేవిధంగా ఎస్టీకి సంబంధించి కూడా ₹1,00,000 ఇస్తారు. ఎస్టీ కులాంతర వివాహం అనగా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి కూడా ₹1,20,000 ఇస్తారు. బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ అని చెప్పేసి అంటే బీసీలకి ₹50,000 ఇస్తారు. బీసీలో కూడా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నట్లయితే ₹75,000 ₹75,000 ఇస్తారు. అదేవిధంగా మైనారిటీస్ అని చెప్పేసి అంటారు
అంటే దూదేకుల కమ్యూనిటీ కానివ్వండి, అదేవిధంగా నూర్ భాషా కానివ్వండి, ఇలాంటి కమ్యూనిటీస్ ఉంటాయండి మైనారిటీస్. సో వీళ్ళకి వచ్చేసరికి కూడా ₹1,00,000 ఇస్తారు. ఆ తర్వాత ఎవరైతే దివ్యాంగులు అని చెప్పేసి అంటామో వీళ్ళకి మాత్రం ₹1,50,000 ఇస్తారండి. సో ఆ తర్వాత భవన నిర్మాణ కార్మికులు అని చెప్పేసి అంటారు, వీళ్ళకి మాత్రం ₹40,000 అనేది ఇస్తూ ఉంటారు. సో హైయెస్ట్గా ఇక్కడ మనకి విభిన్న ప్రతిభావంతులు అని చెప్పేసి అంటాం, అంటే పర్సన్ విత్ డిజబిలిటీస్ అని చెప్పేసి అంటాం, వికలాంగులు అని చెప్పేసి అంటాం, వీళ్ళకి హైయెస్ట్గా ₹1,50,000 అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. సో అందువల్ల హైయెస్ట్ ఇదే. లీస్ట్ ఏంటి సార్ అంటే భవన ఇతర నిర్మాణ కార్మికులు అని చెప్పేసి ₹40,000 అనేది ఇస్తూ ఉంటారు. సో ఖచ్చితంగా ఇక్కడి నుంచి ఎగ్జామినర్ ఎక్కువగా బిట్ అడగడానికి పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. సో అందువల్ల ఇవన్నీ కూడా మనకి ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు. అదేవిధంగా సో దీనికి సంబంధించి కూడా అండి సో అంత ఏజ్ అంటే దీనికి సంబంధించి కొంత ఎలిజిబిలిటీ కూడా మనం చూసినట్లయితే సో ఎవరైతే వివాహం చేసుకున్న వధువు వరులు అనేవాళ్ళు 60 రోజుల్లో లోపలండి, సో మనకి 60 days లోపులోగా సో దగ్గరలో ఉన్నటువంటి ఎక్కడైతే మ్యారేజ్ జరిగిందో అక్కడ సచివాలయానికి వెళ్ళి వాళ్ళ యొక్క పేర్లు నమోదు చేసుకోవాలి. అయితే ఏ పోర్టల్లో నమోదు చేసుకోవాలి, ఇది ఇంపార్టెంట్ అండి. నవశకం పోర్టల్ అని చెప్పేసి ఉంటుందండి. సో మనకి నవశకం పోర్టల్ అని చెప్పేసి ఉంటుంది. సో ఈ పోర్టల్లో వధువు వరుల యొక్క వివరాలను నమోదు చేస్తారు. ఎక్కడ అంటే సో మనకి ఏదైతే వాలంటీర్ వ్యవస్థ ఉంటుందో సో అక్కడ ఉన్న సచివాలయాల్లో ఎంటర్ చేస్తారు. అదేవిధంగా ఇంకొంత మనం ఎలిజిబిలిటీ చూసినట్లయితే పర్ మంత్ గ్రామీణ ప్రాంతాల్లో 10,000 కంటే తక్కువ ఉండాలి. సో అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో 12,000 పర్ మంత్ కన్నా తక్కువ ఉండాలి. సో సంవత్సర ఆదాయం చూసుకున్నట్లయితే సో మనకి గ్రామీణ ప్రాంతాలలో అండి సో మనకి గ్రామీణ ప్రాంతాలలో సో మనకి 1,20,000 కంటే తక్కువ ఉండాలండి. అదే పట్టణ ప్రాంతాల్లో అయితే మాత్రం 1,44,000 కంటే తక్కువ ఉండాలి. సో అలా ఇన్కమ్ తక్కువ ఉంటేనే దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో అదేవిధంగా దీనికి సంబంధించి ఎవరైతే కులాంతర వివాహం చేసుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారో సో ఇవి యొక్క వ్యక్తుల యొక్క పెళ్లి కూతురు అకౌంట్లోనే అమౌంట్ క్రెడిట్ అవుతుంది. కులాంతర వివాహాలు చేసుకోకుండా మామూలు మ్యారేజ్ చేసుకున్నట్లయితే పెళ్లి కూతురు యొక్క తల్లి అకౌంట్లోకి సో ఈ అమౌంట్ని క్రెడిట్ చేస్తారు. సో అది కూడా గుర్తుంచుకోవాలి. అదేవిధంగా సో మనం ప్రీవియస్లో అంటే మనకి 2018 సంవత్సరంలో మనకి నోటిఫికేషన్ వచ్చిందండి గ్రూప్ 2కి సంబంధించి. సో దాంట్లో అడిగినటువంటి క్వశ్చన్ అండి సో సెట్ ఏలో 103 క్వశ్చన్. సో మనకి ఇక్కడ క్వశ్చన్ చూసినట్లయితే చంద్రన్న పెళ్లి కానుక పథకం క్రింద కులాంతర వివాహం చేసుకున్న జంటలలో ఒకరు షెడ్యూల్డ్ కులానికి చెందిన వారైతే ఆ జంటకి ఇచ్చే ప్రోత్సాహక బహుమతి ఎంత అని చెప్పేసి అంటున్నారు. సో ఇక్కడ మనం చూస్తే అండర్ ద చంద్రన్న పెళ్లి కానుక ద అమౌంట్ ఆఫ్ మ్యారేజ్ ఇన్సెంటివ్ అనౌన్స్డ్ ఇన్ ఎస్సీ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. సో మనకి ఎస్సీ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ఇక్కడ ఎంత ఉందండి సో ఎస్సీ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ వచ్చేసరికి ₹1,20,000 ఉండేదండి. సో గతంలో ఎంత ఉండేది 75,000 ఉండేదండి. సో ఇప్పుడు ఇంక్రీజ్ చేయడం జరిగింది. సో గుర్తుంచుకోండి అప్పుడు 2018లో టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు చంద్రన్న పెళ్లి కానుక అనే పేరుతో ఉండేది. దాంట్లో అప్పుడు ఎస్సీ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్కి 75,000 ఇచ్చేవారు. బట్ ఇప్పుడు అన్నీ కూడా చేంజ్ అయినాయండి. సో మనకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వీటిని ఇంక్రీజ్ చేయడం జరిగిందండి. సో అవి ఎంత ఇంక్రీజ్ చేశాడన్నది సో ఇక్కడి నుంచి ఎగ్జామ్లో రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇవన్నీ కూడా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు. సో ఇవన్నీ కూడా మీకు రావాల్సిందేనండి. సో మనకి గతంలో ప్రీవియస్ పేపర్ ఇలా అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో అందువల్ల దీని గురించి మనకి ఫ్యూచర్లో కూడా రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సో ఖచ్చితంగా దీని గురించి మనము గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 స్థాయిలో ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఖచ్చితంగా దీన్ని బాగా గుర్తుంచుకోవాలండి. ఓకేనండి. సో ఇంకొకసారి మనం చూసినట్లయితే ఎస్సీకి సంబంధించినటువంటి ₹1,00,000, ఎస్సీ ఇంటర్ క్యాస్ట్ ₹1,20,000, ఎస్టీకి సంబంధించి మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి ₹1,00,000, ఎస్సీ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అయితే మాత్రం 1,20,000, బీసీలకి అయితే 50,000, బీసీ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ 75,000. సో అదేవిధంగా మైనారిటీస్కి అయితే మాత్రం ₹1,00,000. సో మనకి దివ్యాంగులు అని చెప్పేసి అంటాం, విభిన్న ప్రతిభావంతులు అని కూడా అంటాం, వీళ్ళకైతే ₹150,000. సో అదేవిధంగా అతి తక్కువ ఎవరైతే భవన కార్మిక నిర్మాణులు ఉన్నారో సో వీళ్ళకి సంబంధించి వీళ్ళకి మాత్రం ₹40,000 అనేది ఇస్తూ ఉంటారు. గుర్తుంచుకోండి. సో మరి ఈ స్కీమ్ అనేది ఏ మంత్రిత్వ శాఖ కింద ఉంటుంది సార్ అంటే ఇది సాంఘిక మంత్రిత్వ శాఖ కింద ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారండి. ప్రజెంట్ మేరుగ నాగార్జున అని చెప్పేసి వ్యక్తి మనకి సాంఘిక సంక్షేమ మంత్రివర్యులుగా ఉన్నారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వైఎస్ఆర్ కళ్యాణమస్తు అండ్ వైఎస్ఆర్ షాదీ తోఫా. సో ఇవన్నీ దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.